వ్యూస్ చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఎందుకంటే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ప్రభావితం చేయబోతున్న అంశం ఇది. 2009 గుర్తొచ్చింది నాకైతే. ఆనాడు ప్రజారాజ్యం పార్టీ ఉన్నటువంటి ప్లేస్లో ఈరోజు జనసేన ఉంది. అండ్ లోక్సత్తా పార్టీ ఉన్నటువంటి ప్లేస్లో ఈరోజు ఒక కొత్త పార్టీ రాబోతుంది. కాంగ్రెస్ ఉన్న ప్లేస్లో వైసీపీ ఉంది, టీడీపీ ఉన్న ప్లేస్లో టీడీపీ ఉంది, కమ్యూనిస్టులుగానే ఉన్నారు. సింపుల్గా క్లారిటీగా చెప్తా. 2009లో ప్రజారాజ్యం పార్టీ రాకపోయినా, లోక్సత్తా పార్టీ పోటీ చేయకపోయినా అద్భుతమైనటువంటి విజయం ఖచ్చితంగా ఆ రోజు చంద్రబాబు గారి యొక్క గవర్నమెంట్ వచ్చారు. అంటే టీడీపీ అద్భుతమైన విజయం సాధించి వాళ్ళు వచ్చారు. ఎందుకంటే చాలా స్థానాల్లో ఈవెన్ లోక్సత్తా పార్టీకి వచ్చిన ఓట్లు ఉన్నాయే, ఆ ఓట్లు తేడాతో, అంతకన్నా తక్కువ ఓట్ల తేడాతోనే కాంగ్రెస్ వాళ్ళ మీద టీడీపీలో ఓడిపోయారు. ఇక చాలా చోట్ల వచ్చేసి ఈ ప్రజారాజ్యం పార్టీ ఉందే భయంకరంగా ఓట్లు చీల్చిపడేసింది. దాంతో కాంగ్రెస్ వాళ్ళు బొటాబొట్టి మెజారిటీతో గెలవగలిగారు. అదర్వైజ్ అద్భుతమైనటువంటి విజయం ఆనాడు టీడీపీ సాధించారు. కానీ అంతే జరిగిపోయింది. మనమే దాని గురించి పట్టుకుని మరి కొత్తగా డిస్కస్ చేయాల్సింది ఏమైనా ఉంది అంటే ఇప్పుడు చెప్పబోయేది. సేమ్ ప్రజారాజ్యం పార్టీ ఉన్నటువంటి ప్లేస్లోనే ఈరోజు జనసేన ఉంది. ఆనాడు ఎలాగైతే మన 2019లో ప్రజారాజ్యం పార్టీగా జనసేన ఉంది అన్నవేళ అసలు ఆలోచించకండి. 2019లో కూడా ఆల్మోస్ట్ వార్ వచ్చేసి ఇద్దరి మధ్య నడిచింది. అయితే జగను లేదంటే చంద్రబాబు అన్నట్టుగా అనుకున్నారు అంతే. బట్ ఇప్పుడు వచ్చేసి సేమ్ 2009లో ఉన్నటువంటి సీన్ అనమాట. పవన్ కళ్యాణ్ అన్నప్పుడు కొంతమంది కాపు నేతలు వెళ్తున్నారన్న విషయం గమనించే వైసీపీలో కాపు నేతలు గట్టిగా మాట్లాడుతున్నారు. ఆమె హరిరామ జోగే చేత ఏవో లెటర్లు ఇప్పిస్తూ ఉన్నారు. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ కొంతమంది చూస్తున్నారు. అండ్ చాలు ఇచ్చిన అవకాశం చాలు చంద్రబాబు రావాలనేసి చాలామంది ఆ రకంగా ఉన్నారు. చదువుకున్న వాళ్ళు, న్యూట్రల్గా ఉన్న వాళ్ళు చంద్రబాబుకి ఒక అవకాశం ఇచ్చాం, పవన్కి ఒక అవకాశం ఇచ్చాం, ఇలా అవకాశాలు ఇవ్వటం కాదు, ఇస్తే సరైనడికి ఇవ్వాలి, చదువుకున్నోడికి ఇవ్వాలి, అన్ని తెలిసినోడికి ఇవ్వాలి, సిస్టమ్ని కరెక్ట్ వేలు ఉంచోడికి ఇవ్వాలి అన్నట్టు కనుక ఆలోచించేటట్టయితే ఆ రోజు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గురించి ఆలోచించారు. ఈరోజు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే జై భారత్ అని కొత్త పార్టీ పెట్టబోతున్నారు. నాకు తెలిసి ఈ వీడియో మా వాళ్ళు అప్లోడ్ చేసే సమయానికి ఆయన పార్టీ పేరు కూడా ప్రకటించవచ్చు. ఇప్పటి వరకు వెయిట్ చేశాను, అప్డేట్స్ వస్తాయేమో చెప్దామని చెప్పేసి, ఇక లేట్ అవుతుందని ఇస్తున్న వీడియో. విజయవాడలో ఆయన ఈరోజు ఈవినింగ్ నైట్ 7:30 కల్లా ఆయన పార్టీ పేరు ప్రకటిస్తారని చెప్పి తెలుస్తుంది. నాకు తెలిసి ఎలాగైతే ఉత్తర భారతదేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలనాలు నమోదు చేసిందో ఆ రకంగా నమోదు చేసిద్దేమో ఈ పార్టీ అన్నట్టుగా మన లక్ష్మీనారాయణ గారు అనుకుని ఉండొచ్చు. ఎప్పుడైనా మనిషి ఆశావాది, అలాగే అనుకుని ఉండాలి ఆయన. కానీ అక్కడ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్ రీజియన్ చదువుకున్న వాళ్ళు ఉంటారు ఎక్కువ, అండ్ ఎక్కువగా ఉద్యోగులు ఉంటారు. అటువంటి మూమెంట్లో వాళ్ళు ఏం ఆలోచిస్తారు? డబ్బు, మందు ఇవి కాదు, ఎటువంటి వాడు ఆ పార్టీ అధినేత అన్నది ఆలోచిస్తారు. అక్కడ సరిపోయింది, ఆయన గెలిచున్నాడు, పంజాబ్లో కూడా వచ్చున్నాడు వాళ్ళ పార్టీ ఆమ్ ఆద్మీ వాళ్ళు. బట్ ఇక్కడ ఏపీలో ఏంటి? ఊరే దేవుడా, లెగిస్తే కులం, లేదంటే డబ్బు, మందు ఇవే. సో ఇటువంటి మూమెంట్లో చదువుకున్న కూడా ఎట్టున్నారు ఏంట్రా బాబు అని ఆలోచిస్తే పెద్ద పెద్ద చదువులు చదువుకొని కూడా మా జగన్ అని కొంతమంది, మా కులం అని కొంతమంది ఇలా ఉంటూ ఉన్నారు. అలా పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉంటారు, చంద్రబాబు ఫ్యాన్స్ ఉంటారు, చదువుకున్నారు, నేను కాదన్నాను, ఓకేనా. ఇప్పుడు ఒక చదువుకున్నవాడు, ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక సిబిఐలో అద్భుతంగా మహామహుల్ని అరెస్ట్ చేసి వస్తున్నాడు రా, గెలిపిద్దాంరా, అతని పార్టీ తరఫున నించున్న వాళ్ళని కనీసం మనం మెరుగైన సీట్లు వేసుకుందాంరా అన్న వేళ ఆలోచించరు. ఒకవేళ ఆలోచించేటట్టయితే ఇప్పుడు ఈ పార్టీలో ఎవరైతే జాయిన్ అవుతారో దాని మీద బేస్ అయ్యి, ఈ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో అంటే దాని మీద బేస్ అయి ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాగైతే జాతీయ పార్టీ అనే వీళ్ళు అనుకున్నారో, జాతీయ పార్టీగా అన్ని చోట్ల పోటీ చేయటం వేరు, దానిని జాతీయ పార్టీగా అధికారంగా గుర్తించడం వేరు, ఓకేనా. సో గతంలో లోక్సత్తా కూడా అంతటా అన్నారు, కానీ ఇప్పుడు అసలు ఎక్కడ ఉందంటే కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈయన జయ భారత పార్టీని ఏదైతే ఈయన పెడుతున్నాడో
ఈ పార్టీకి సంబంధించి కూడా భారతదేశం అంతటా కూడా ఈ పార్టీకి సంబంధించి పోటీ చేస్తారు అన్నవేళ నేను చెప్తున్నారు. నేను అనుకోవటం ఏంటంటే ఈయన వ్యవసాయాన్ని మెయిన్గా హైలైట్ చేస్తూ ఆ తర్వాత చదువు అండ్ యాంటీ కరప్షన్ ఈ వేలో వెళ్తారని అనుకుంటూ ఉన్నాను. బట్ ఇక్కడ నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఫస్ట్ ఏపీలో చదువుకున్న వారికి సంబంధించి చూసుకుంటూ ఉన్నట్టయితే అయితే టీడీపీ లేదు అంటే బీజేపీ సైడ్ ఎక్కువ చూస్తుంటారు. అన్ని పార్టీలో ఉంటారు చదువుకునే కాదనను, కానీ కొంచెం బీజేపీ స్టాండ్ తీసుకునే వాళ్ళు టీడీపీ స్టాండ్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు అంటున్నాను అంతే. ఈ వేళలో వీళ్ళ ఓట్ బ్యాంకు తగ్గించే అవకాశాలు ఇప్పుడు ఈ జై భారత్ పార్టీ ద్వారా ఉండే అవకాశం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈయన కాపు సామాజిక చెందినటువంటి వ్యక్తి. దట్ కులాన్ని దరిదాపుకి రాని అంటాడు. బట్ అవునన్నా కాదన్నా కులపోల సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అలా కాపు ఓట్ బ్యాంక్ కూడా చీలే అవకాశం అనేది ఉంటుంది. కాపు కుర్రోళ్ళు అంటారు, వాళ్ళు కూడా కొంతమంది ఓట్లు చీల్చవచ్చు. సో అలా టీడీపీ జనసేనకు సంబంధించి ఇక్కడ నష్టం అనేది ఉంటుంది. బీజేపీ అంటే అది ఇప్పుడు అసలు ఏం చేయగలిగింది అయితే ఏమీ లేదు. నేను పవన్ కళ్యాణ్ కూడా చెప్పున్నారు క్లియర్గా, బీజేపీ ఆశీర్వాదం కావాలన్నాడు తప్ప మాతో కలిసి రావాలని అనలా. పొత్తు వచ్చేసి టీడీపీ జనసేనే ఉంటుంది, నో డౌట్. అందులో ఒకవేళ కలిస్తే కమ్యూనిస్టులను కలిసే అవకాశం ఉండవచ్చు. సో ఇప్పుడు లక్ష్మీనారాయణ వల్ల ఆనాడు జయప్రకాష్ నారాయణ ఎలాగైతే ఓట్లు చీల్చాడో, కొంతమంది చదువుకున్న వాళ్ళే కావచ్చు, మరి కొంతమంది న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కావచ్చు, అలా ఇప్పుడు ఈయన వచ్చి ఓట్లు చీలుస్తున్నాడు. అలా చీల్చేవి కూడా టీడీపీ జనసేన నుంచే ఓట్లు చీలుతాయి. ఖచ్చితంగా వైసీపీకి సంబంధించి పడే ఓట్లు ఒక్కరు కూడా పక్కకు పోవు. అండ్ ఆనాడు రాజశేఖర రెడ్డికి ఎలాగైతే ఓట్లు వేస్తారో ఎగ్జాక్ట్గా ఈరోజు జనసేన ఈ వైసీపీ కూడా అలాగే ఓట్లు వేస్తారు. కానీ ఆ రోజు ప్రజారంజన పార్టీ విడిగా పోటీ చేసింది, కానీ ఈరోజు జనసేన టీడీపీతో కలిసి ఉంది. ఇది ఇక్కడే చాలా కీలకమైనటువంటి అంశం. అండ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రావడానికి ఇదే మెయిన్ రీజన్ కాబోతోందని నాకు అనిపిస్తూ ఉంది. సో సింపుల్ అండ్ కన్క్లూజన్, మంచి ఉద్దేశంతో లక్ష్మీనారాయణ గారు పార్టీ పెడుతున్నారంటే ఎటువంటి సందేహం లేదు. సో లక్ష్యం దూరంగా ఉంది, కానీ అడుగు ఇక్కడ వేస్తున్నాడు. అడుగులు పడతాయి, లక్ష్యం చేరుకున్నాడు ఏదో ఒక రోజు. ఈ దారిలో ఉండే అప్ అండ్ డౌన్స్ ఎలా ఓవర్కమ్ చేస్తాడు, ఈ దిక్కుమాలిన పాలిటిక్స్ని ఎలా ఓవర్కమ్ చేస్తాడు. లక్ష్మీనారాయణ అనేబడే వ్యక్తి జయప్రకాష్ నారాయణ ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా పక్కనే వెళ్తారా, లేదు ఈయన ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి నిలబడతాడా చూద్దాం. అండ్ జై భారత్ అనే పార్టీ ఒక స్వచ్ఛంద సంస్థగా కాకుండా డైరెక్ట్ రావడం రాజకీయ పార్టీగా వస్తుంది. లోక్సత్తా వచ్చేసి మొదట ఒక స్వచ్ఛంద సంస్థ, అది గతంలో నేను కూడా దానికి వాలంటీర్గా చేస్తున్నాను. బట్ ఆ తర్వాత రాజకీయ పార్టీగా మారిన చాలా మంది దానిలో ఉన్నటువంటి వాలంటీర్లే పక్కకి వెళ్ళిపోయినారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళంతా కూడా. బట్ జయ భారత్ పార్టీ అనేది డైరెక్ట్గానే ఇప్పుడు రాజకీయ పార్టీగా వస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా లక్ష్మీనారాయణ గారికి అయితే పొలిటికల్గా అయితే భవిష్యత్తులో ఖచ్చితంగా మంచిగా ఆయనకి సంబంధించేసి రావాల్సినటువంటి ఓట్లు వస్తాయి, సీట్లు కూడా వచ్చే విధంగానే ఆయన యొక్క వ్యూహాలు ఉంటాయని కోరుకుంటూ ఉన్నా. ఇప్పుడైతే మాత్రం టీడీపీ జనసేన ఏ మాత్రం దూరం జరిగారు అంటే ఈ లక్ష్మీనారాయణ పెట్టి కొత్త జై భారత్ పార్టీ అనేది ఏదైతే ఉందో దీనివల్ల బ్రహ్మాండంగా మొత్తం ఇక వైసీపీ సైడ్ వెళ్ళిపోవటం, అంటే విజయం మొత్తం, అంటే విజయం వాళ్ళ సైడ్ వెళ్ళిద్దని. టీడీపీ జనసేన ఏ మాత్రం చిన్న గ్యాప్ కూడా లేకుండా కలిసి ఉండి ఆయన పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా 10 సంవత్సరాలకి మేము పొత్తులోనే ఉంటామన్నట్టుగా దానికి కట్టుబడి ఉండి అలాగే అడుగులు వేసుకుంటూ కార్యకర్తలు ఎక్కడ కూడా మనోబలం దెబ్బతినకుండా ఉండేటట్టయితే ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళదే. ఎందుకంటే లక్ష్మీనారాయణ గారు గతంలో సిబిఐలో చేస్తున్నారు, మహారాష్ట్రలో ఐపీఎస్ ఆఫీసర్గా చేస్తున్నారు. అండ్ మన తెలుగు వారికి సంబంధించి చాలా రకాలుగా బాగా పరిచయం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆయన తీసుకునే ప్రతి స్టెప్ కూడా విద్యావంతులను ఆలోచింపజేసింది, రైతులను ఆలోచింపజేసింది. కాబట్టి టీడీపీ జనసేన వాళ్ళకి ఓ రకంగా ఒక పెద్ద ఛాలెంజ్ లాంటిది ఇప్పుడు మన లక్ష్మీనారాయణ ఇస్తా ఉన్నారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు క్లియర్ కట్గా ఉన్నారు. వాళ్ళు కేవలం మేము డబ్బులు ఇచ్చాం మాకు ఓట్లు ఏంటి అన్నారు అంతే, ఓపెన్గా చెప్తున్నారు వాళ్ళు. ఏ డబ్బులు? బటన్ నొక్కిచ్చిన డబ్బులు. రోడ్లు లేకపోయినా సరే మీకు డబ్బులు ఇచ్చామా మాకు ఓట్లేయండి. సేమ్ ఇక్కడ నేను ఇంకేం మాట్లాడడం అయిపోతున్నాయి. ఇందులో అయితే సింపుల్గా ఎవరికైతే డబ్బులు వెళ్ళినా, ఎవరైతే డబ్బులు తీసుకున్నారో మాకు ఓట్లు వేస్తారు అన్న వేళ వైసీపీ స్ట్రాంగ్గా ఉన్నారు. అలా ఉండేవాళ్ళు ఉన్నారా లేదని చెక్ చేస్తా పోతే అనకూడదు, కానీ అలా ఉన్నట్టు రీసెంట్గా తేలుతా ఉంది. సో ఏపీకి సంబంధించి చాలా చాలా క్లిష్టమైన సమయం ఇది. దయచేసి ప్రజలారా అనుభవం, నీతి, నిజాయితీ అన్నింటికి మించి దూరదృష్టి ఉన్నటువంటి వాడిని ఈసారి మీరు ఎన్నుకోండి.